జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, మెడిసిన్, లా, స్పోర్ట్స్, కల్చర్లో ప్రతిభ చూపిన బాలికలకు 2014 సంవత్సరపు అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ చైర్మన్, మాజీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ పీసీ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. మొత్తం 6 విభాగాల్లో 19 మంది బాలికలు 30,000 రూపాయల చొప్పున మెరిట్ స్కాలర్షిప్ ను అందించారు. నిరుపేదలైన ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న బాలికలు 15 సంవత్సరాలుగా ఆర్థికంగా బలపరుస్తున్న జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ ఈ సందర్భంగా న్యాయమూర్తులను అభినందించారు. పేద బాలికలకు సాయం చేయడం ద్వారా పేదరికాన్ని అరికట్టవచ్చని జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ జస్టిస్ పీసీ రెడ్డి తెలిపారు. ఎంపవర్ ఉమెన్, నాట్ ఫియర్స్ ఆఫ్ దే విల్ ఎరాడికేట్ poverty and make the country a happy, healthy and prosperous. లింగ వివక్షలో భారతదేశం 113 స్థానంలో ఉండడం ఎంతో విచారకరమని, ఉన్నత విద్య చదువుకునేలా మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ట్రస్ట్ పాలెం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం నుంచి 30 మంది విద్యార్థులకు జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ ఉద్యోగాలు అందించనుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మేము ఈ సంవత్సరం నుంచి మా ట్రస్ట్ తరపున, మా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ అందుకున్న అమ్మాయిలందరికీ కూడా వాళ్ళు చదువుకున్న తర్వాత, వాళ్ళకి డిగ్రీలు వచ్చిన తర్వాత వాళ్లకు ఎంప్లాయ్మెంట్ వచ్చే గ్యారంటీ, హామీ, పూచి మేమిస్తున్నాము. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ అందుకున్న వాళ్ళకి, ఇంకా వేరే వాళ్ళకు కూడా, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే మెరిటోరియస్ ఉన్నారో, ఎకనామిక్ ఛాలెంజ్ ఉన్నారో వాళ్లకు అన్ని విధాలుగా జస్టిస్ పీసీ రెడ్డి తరపున సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ తమకు ఆర్థిక సాయం అందించినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.